ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ రైడ్లకు పండుగ. అయితే ఇప్పుడు ఐపీఎల్ కు మించి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ సాగుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్లో పందాలు కాస్తున్నారని తెలుస్తుంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ సాగిందని సర్వేలొస్తున్నాయి. దీంతో బెట్టింగ్ రైడ్లు కూడా బెంగాల్ విషయంలో అంచనాకు రాలేకపోతున్నారని చెప్తున్నారు. మమతా కంటే ఈసారి బీజేపీకే ఎక్కువ బెట్టింగ్స్ కాస్తున్నారని సమాచారం. ఇక తమిళనాడులో స్టాలిన్ తో పాటు టీవీకే చీఫ్ విజయ్ కేంద్రంగానే వందల కోట్లలో బెట్టింగ్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బెట్టింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం బెంగాల్, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలపైనే ప్రధానంగా బెట్టింగ్ రైళ్లు ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. అంటే ఏంటి, ఎంతవరకు ఈ బెట్టింగ్స్ అనేవి కొనసాగుతున్నాయి అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రత్న. రేపు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం కౌంటింగ్ మొదలు కాబోతోంది. సో ఈ మొత్తం ఎంటైర్ కౌంటింగ్ సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీల సంబంధించి ముఖ్యంగా బెంగాల్, తమిళనాడులో ఒక రకమైన టెన్షన్, ఉత్కంఠ వాతావరణం ఉంది. అక్కడ ఏ పార్టీ అధికారం రాకపోతోంది అనేది ఒక చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. విత్ ఇన్ ఆ స్టేట్ తో పాటు చర్చ జరుగుతుంది. ఒకవైపు రాజకీయ నాయకులు రాజకీయంగా చర్చిస్తున్నారు, ప్రజలు చర్చించుకుంటున్నాగా ఇదే దాంట్లో భాగంగా దీనికి సంబంధించి గెలుపోవడంపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు ఉన్నాయి. ఒకవైపు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కొనసాగుతా ఉంది. ఐపీఎల్ సీజన్ ఎట్లాగైతే బెట్టింగ్లు ఉన్నాయో సంబంధించి ఏ టీం గెలుస్తుంది, ఏ టీం గెలవబోతుంది అని చెప్పేసి ముందే బెట్టింగ్ రాయలు పందెం కాసి డబ్బులు సంపాదించే పరిస్థితి ఉందో ఇప్పుడు ముఖ్యంగా ఈ పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు ఎన్నికల పైన ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా మొత్తంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ తో పాటుగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎందుకంటే ఐపీఎల్ నేపథ్యంలో ఇప్పుడు ఈ బెట్టింగ్లకు కూడా ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి తమిళనాడు ఎన్నికల ఫలితాలపై కూడా జోరుగా బెట్టింగ్లు కాస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఒకవైపు ఏమో సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం తమిళనాడులో మరొకసారి అధికార పార్టీ డిఎంకే విజయం సాధించబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ లో వెస్ట్ బెంగాల్ లో మాత్రం రెండు మిశ్రమంగా ఉన్నాయి. బీజేపీకి కూడా కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. అయితే ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువ శాతం ఏంటంటే బెట్టింగ్ లో వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుంది అనేది ఎక్కువ మంది బెట్టింగ్ ఆస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తమిళనాడులో మాత్రం విజయ్ పార్టీ వైపు కూడా కొంత బెట్టింగ్ విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నాడు అంటూ కూడా బెట్టింగ్ ఆస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా తమిళనాడు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ పరంపర ఎక్కువ కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. రేపు 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాబోతోంది 5 రాష్ట్రాలకు సంబంధించి. సో ఈ గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలపై దేశవ్యాప్తంగా కూడా రాజకీయంతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఎప్పుడు లేనట్టుగా కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో ఇప్పటి వరకు మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. సో 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎందుకంటే సుదీర్ఘ కాలం దాదాపుగా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈసారి రేపటి ఫలితాల్లో కూడా టీఎంసీ కనుక గెలిస్తే రికార్డు స్థాయిలో 4 సార్లు 4వసారి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టి సుదీర్ఘ కాలము వెస్ట్ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నవారు సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు ఇప్పుడు అత్యధిక కాలం ఎక్కువ వరుసగా 4 టర్మ్లు ముఖ్యమంత్రిగా ఇక్కడ చేసి మమతా బెనర్జీ రికార్డు సృష్టించబోతుంది. అదే సందర్భంలో ఒక మహిళా మంత్రిగా, మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం దేశ చరిత్రలో వరుసగా 4వసారి ముఖ్యమంత్రి అవడం కూడా మమతా పేరిట రికార్డు ఉండబోతోంది. అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. మమతా బెనర్జీ మాత్రం కాస్త కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ అదే స్థాయిలో మమతా బెనర్జీ టీఎంసీ కన్నా ఎక్కువ జోష్ లో బీజేపీ ఉంది. గతంలోనే మేము మిస్ అయ్యాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాపము, వెస్ట్ బెంగాల్ లో ఖచ్చితంగా మాదే గెలుపు అని చెప్పేసి బీజేపీ మొత్తం అగ్రనేతలు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా కింద వెస్ట్ బెంగాల్ సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక రకమైన విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అత్యధికంగా
92% పోలింగ్ నమోదు కావడంతో సో వెస్ట్ బెంగాల్లో అధికార మార్పిడి జరగబోతా ఉంది. సో మోడీ మాన్య ఇక్కడ కూడా పనిచేసింది. సో బీజేపీ ఈసారి విక్టరీ కొట్టబోతోంది వెస్ట్ బెంగాల్లో. మమత ఈసారి ఇంటికి వెళ్ళడం ఖాయమని చెప్పేసి కూడా బీజేపీ చెప్తా ఉంది. సో మొత్తంలో వెస్ట్ బెంగాల్ ఎన్నికల సంబంధించిన అత్యంత ఆసక్తి నెలకొంది. సో మరి రేపు ఉదయం 8 గంటలకు మొదలుపోయే కౌంటింగ్ లో నిజంగానే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకుంటే ఆయా పార్టీలు బీజేపీ టీఎంసీ అనుకున్నట్టుగా విజయం ఎవరి వరిస్తుంది, ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది మాత్రం రేపే తెలియనుంది. ఎందుకంటే మొదటగా రేపు 8 గంటలకు మొదలయ్యే ఈ యొక్క కౌంటింగ్ లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ మొదట లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎం లో. సో అల్టిమేట్ గా 10:30-11 సమయంలో కొంత ఎర్లీ ట్రెండ్, కొంత అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి పెద్ద 294 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి సుదీర్ఘంగా 2 దఫాల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి 294 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ 148 అంటే 148 వస్తే అధికారం చేపట్టడానికి అవకాశం ఉంటుంది. మరి వేచి చూడాలి వెస్ట్ బెంగాల్ లో ఎవరి విజయం వరిస్తుంది అనేది. సో దీనికి సంబంధించి బెట్టింగ్ కూడా జోరుగా బీజేపీ వైపు కడతా ఉన్నారు. కొంత అంటే 60-40 లెక్క 60% బీజేపీ వైపు. అంటే రాధాకృష్ణ మీరు చెప్పినట్లుగానే బీజేపీ వైపే మొగ్గు చూపడం మనం చూస్తున్నాం అందరూ కూడా. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 1000 కోట్లలో డబ్బులు మారుతుంది బెట్టింగ్స్ వ్యవహారానికి సంబంధించి అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజమేనది? ఖచ్చితంగా ఇదనే కాదు, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర మొన్న రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కొంత దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిస్థితుల గెలుపోవడంలపై ఎక్కడైతే హోరాహోరి కొనసాగుతుందో అలాంటి రాష్ట్రాలు కావచ్చు, అలాంటి నియోజకవర్గాల పట్ల కొంత బెట్టింగ్ అనేది జరగడం కామన్ గా పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో ఆసక్తి ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠ నెలకొన్న క్రమంలో దీన్నే ఆసరాగా చేసుకుని బెట్టింగ్ కూడా కడుతున్న పరిస్థితి. సో వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితి, తమిళనాడులో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనపడుతుంది. తమిళనాడులో కూడా దాదాపుగా విజయ్ పార్టీకి వైపు 60% గా విజయ్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి విజయ్కి సంబంధించినటువంటి దళపతి విజయ్ అభిమానులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎస్పెషల్ గా తమిళనాడులో విజయ్ బెట్టింగ్ ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. అది కూడా అనుకూలంగా విజయ్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఒరవడి ఆ బెట్టింగ్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ విజయ్ పార్టీకి అనుకూలంగా తప్పుతున్నట్టుగా కూడా సమాచారం కనపడుతుంది. సో అల్టిమేట్ గా కూడా చూడాలి, ఎందుకంటే 234 స్థానాలు ఉంది. ఈ 234 స్థానాల్లో అధికార పార్టీకి డిఎంకేకి అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్ చెప్తున్నా. కొంత ఏదైతే యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి మాత్రం విజయ్ పార్టీ గెలవబోతా ఉంది అని చెప్పేసి కూడా చెప్తారు. సో అల్టిమేట్ గా యొక్క యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఆధారంగానే ఇప్పుడు బెట్టింగ్ నడుస్తుంది. సో అల్టిమేట్ గా మనం చూడాలి. అక్కడే కాదు, కేరళ కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఎక్కడైతే ఎన్నికలు జరిగినా అక్కడికన్నా ఎక్కువ ఇతరత్ర ప్రాంతాల్లోనే, ఇతర రాష్ట్రాల్లోనే ఈ బెట్టింగ్ ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. సో రేపు ఉదయం 8 గంటల కౌంటింగ్ మొదలైన తర్వాత అల్టిమేట్ గా మరి బెట్టింగ్ రాయిలకు సంబంధించి వాళ్ళు కడుతున్నట్టు బెట్టింగ్ వాళ్ళ ఆశలు నెరవేరుతాయా, డబ్బులు వస్తాయా, లేకుంటే జేబులు ఖాళీ చేసుకుంటారా అనేది మాత్రం రేపు ఫలితాల తర్వాతే తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.